వాక్యంలోకి వెళ్ళక ముందు అందరూ చేతులు పైకెత్తి దేవుని వైపు చూస్తూ నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మీ మాటలు వినటానికి నేను వచ్చి ఉంటున్నాను. మీరు నా జీవితంలో మీ కార్యం చేయమని, మీ వాక్యం ద్వారా నన్ను సరిచేయమని, నన్ను బలపరచమని, నన్ను ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వదకరంగా ఉండటానికి కృపను చూపించమని యేసు నామమున ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తుంటున్నాం బైబిల్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాప్టర్స్. ఎందుకంటే దాంట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో బ్లెస్సింగ్స్ ఉన్నాయి, తర్వాత కర్సెస్ కూడా ఉన్నాయి. సో దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, మనము యాక్చువల్లీ వీఆర్ గోయింగ్ త్రూ ఏ టాపిక్ కాల్డ్ రెయినింగ్. మనము జీవితంలో ఏ విధంగా ఏలాలి, ఈ లోకంలో మనము ఎలా ఏలాలి. యేసుక్రీస్తు నందు నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్న వ్యక్తివైతే నువ్వు దేవుని నీతిమంతునివి, రెండవదిగా ఆయన కృపను పొందినవాడివి. కాబట్టి ఆ రెండు విషయాలు నీ జీవితంలో ఉంటే నువ్వు ఏలొచ్చు. హల్లెలూయా. అయితే ఈ విషయాలు మనం తెలుసుకుంటూ ముందుకెళ్తున్న కొలది మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, మనము ఏమాత్రము ధర్మశాస్త్రం కింద లేము, కానీ మనం కృప కింద ఉన్నాము అని. హల్లెలూయా. ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? మనము వాక్యంలోకి వెళ్ళక ముందు ఆయన నీ పాదము తొట్టిల్లనియదు. వాక్యం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ మనం పోయినా కూడా దేవుని వాక్యం మన జీవితంలో ఉంటే మన పాదము తొట్టిల్లదు. హల్లెలూయా. సో 15వ వచనం నుంచి చూద్దాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 15వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకున్న వలనని నీ దేవుడిని యెహోవా సెలవించిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. హల్లెలూయా. లాస్ట్ వీక్ మనం గమనించింది ఏంటంటే, ఈ సినాయి పర్వతం దగ్గర దేర్ వాస్ ఎన్ ఎక్స్చేంజ్ ఆఫ్ కవెనెంట్స్. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన జరుగుతున్న సమయంలో ఈ ప్రజలందరూ ఏం చేశారంటే, గర్వంతో మేము ప్రభా నువ్వు ఏ మాటలు చెప్పినా కూడా మేము దాన్ని చేయటానికి వీఆర్ ఏబుల్ అని చెప్పారు. మేము చేయడానికి సమర్థులం అని చెప్పిన తర్వాత గాడ్ హ్యాస్ ఎక్స్చేంజ్ హిస్ కవెనెంట్. ఇప్పుడు పాత నిబంధన వచ్చేసింది, ధర్మశాస్త్రం ఇచ్చిండు. ఇస్తూ చెప్పిన మాట ఏంటంటే, నేడు నీకు ఆజ్ఞాపించు సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి వినని ఎడల నువ్వు దేవుని యొక్క అంటే ధర్మశాస్త్రం కింద ఉన్న వ్యక్తులైతే ఈరోజు కూడా చాలా మంది క్రైస్తవులు మనం కృప కింద ఉన్నామా ధర్మశాస్త్రం కింద ఉన్నా తెలియకుండా జీవిస్తున్నారు. సో అటువంటి వాళ్ళకు ఎంత డేంజరస్ ఈ పరిస్థితి అనేది తెలుసుకోవాలా. ఎందుకంటే యేసుక్రీస్తు ఎంత త్యాగం చేసిండు మన కోసం అనేది మనం తెలుసుకోవాలంటే ఇవి మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు? ఈ శాపములన్నీ నీకు సంభవించదు. ఏంటి ఆ శాపములు? మొట్టమొదటి చూడండి 16వ వచనం. పట్టణంలో నీవు శపించబడదువు. శపించబడటం అంటే ఏంటి? కర్స్డ్ అంటే ఏంటి అర్థం? కర్స్ అంటే ఇట్ ఈస్ అన్ ఎంపవర్మెంట్ టు ఫెయిల్యూర్. నువ్వు అంత సక్సెస్గా అంత బాగుంటావు, సడన్గా కర్స్ నీ జీవితం మీద, శాపం నీ జీవితం మీద పనిచేయడం మొదలు పెడితే యూ విల్ బికమ్ ఎ ఫెయిల్యూర్. నువ్వు ఎంత కష్టపడినా యూ కెన్ నెవర్ బికమ్ ఎ సక్సెస్. హల్లెలూయా. ఇన్ ది సేమ్ వే బ్లెస్సింగ్ అంటే ఇట్ ఈస్ అన్ ఎంపవర్మెంట్ టు బికమ్ ఎ సక్సెస్. ఆమేన్. అంటే నీ ప్రమేయం లేకుండానే నువ్వు జయిస్తుంటావు బ్లెస్సింగ్ ఉన్నప్పుడు. అదే కర్స్ పనిచేస్తుంది అంటే నువ్వు ఎంత కష్టపడినా కూడా నువ్వు ఓడిపోతూ ఉంటావు. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న మాట మొట్టమొదటి ఏంటంటే, నువ్వు పట్టణంలోనూ శపించబడదు, నువ్వు పొలంలోనూ శపించబడదు. అంటే నువ్వు పొలం అంటే పని చేయడానికి పోతారు, నువ్వు పని చేసే ప్లేస్లో శపించబడినట్టే, పట్టణంలో నీ ఇల్లు ఉంటుంది, ఇంట్లో కూడా శపించబడినట్టే. చూడండి ఈ మాట ఎంత భయంకరంగా ఉన్నాయి వినడానికి. రెండవది, నీ గంపలో ఏముంటుంది? గంపలో పిండి, ఆహారం. అంటే మన ఇండ్లలో ఇప్పుడైతే మనకు కిచెన్స్ వచ్చినాయి, సపరేట్ డబ్బాలు ఉంటాయి ప్రతిదానికి. ఆ కాలంలో అట్లా కాదు, పిండి ఒకటే, ఇక ఏదైనా కూర చేసుకోవాలి. సో నీ గంపయు పిండి పిసుకు తొట్టియు రెండు శపించబడినాయి అంటే ఇక దాంట్లో ఆహారం సరిగా ఉండదు, ఆహారం దాంట్లో రాదు, వచ్చినా అది నీ వరకు రాదు. మూడవది, నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ గొర్రెల మేకల మందలు శపింపబడును.
నీ గర్భఫలం అంటే ఇప్పుడు ఎవరు? పిల్లలు. శాపం నీ జీవితం మీద పనిచేయడం మొదలు పెడితే, ధర్మశాస్త్రం కింద ఉన్నప్పుడు శాపం పనిచేయడం మొదలు పెడితే నువ్వే కాదు నీ పిల్లలు కూడా శపించబడతారు. నీ పిల్లలు మాత్రమే కాదు, నీ ఆవులు కూడా, నీ పంట భూమి ఉంది కదా, పంట పండించే ఆ భూమి కూడా శపించబడుతుంది. ఆవులు, గొర్రెలు, మేకల మందలు అవన్నీ కూడా శపించబడతాయంట. బాగా గమనించండి. నెక్స్ట్, నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు శపింపబడదు. అంటే నీ ప్రతి అడుగు శాపమే. నువ్వు బయటికి వెళ్ళినా శాపమే, ఇంట్లోపలికి వచ్చినా శాపమే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎంత దారుణమైనటువంటి విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి చూడండి. నువ్వు లోపలికి ఇంట్లోకి పోయినా శాపమే, నువ్వు అదే అడుగు ఎవరింట్లోనే పెట్టినా వాళ్ళకు శాపమే. అవునా? అర్థమవుతుందా? వాళ్ళ ఇంటికి బయటికి వచ్చినా అదొక శాపమే. నెక్స్ట్, నీవు నన్ను విడిచి చేసిన ఏ దుష్కార్యముల చేత నీవు హతం చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబోతున్న కార్యములన్నిటి విషయంలో యెహోవా శాపమును, కలవరమును, అత్యంతను నీ ఇంటికి తెలుసు. హల్లెలూయా. అంటే నువ్వు ఏ పని చేయాలని అనుకున్నా కూడా, నువ్వు ధర్మశాస్త్రంలో ఎక్కడైనా నువ్వు పొల్లుపోయింది అనుకోండి, నువ్వు ధర్మశాస్త్రం పాటిస్తే అంతా పాటించాలా. నువ్వు పాటించలేకపోతే ఏం జరుగుతుందంటే యెహోవా యొక్క శాపము, కలవరము, గద్దింపు నీ మీదకి తెప్పిస్తా. నెక్స్ట్, నీవు స్వాధీనపరచుకొను దేశంలో ఉండకుండా నిన్ను క్షీణింపచేయవలెను, యెహోవా తెగులు నిన్ను వెంటాడును. బాగా గమనించండి. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, యెహోవా తెగులు అంటే దేవునికి తెగులు పంపించేదానికి దేవుని దగ్గర తెగులు లేవు. ఈ కర్సెస్ గురించి మొదట ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, ఎప్పుడైతే ఆదాము పాపం చేసిందో ఆ రోజునే భూమి శపించబడింది, భూమితో పాటు ఆ ఉన్న చుట్టూ పరిస్థితులన్నీ కూడా శపించబడ్డాయి. ఓకే. అయితే నోవా కాలంలో ఆ భూమి శాపం అనేది రివర్స్ అయింది. అయితే మిగతా శాపాలన్నీ లోకంలో అలానే ఉండిపోయినాయి. కానీ ఇప్పుడు ఎవరైతే దేవుని యొక్క ఫేవర్లో, దేవుని యొక్క కృపలో నడుస్తుంటారో, మనం అందుకే లాస్ట్ వీక్ చూసాం, అబ్రహాము యొక్క నిబంధనలో నడుస్తున్నంతసేపు వీళ్ళకి ఏ కొరత లేకుండా జరిగిపోయింది. కానీ ఆ నిబంధన ఎప్పుడైతే మారిపోయిందో, ఎప్పుడైతే ధర్మశాస్త్రం కిందికి వచ్చారో అప్పుడు ఆ పాములు వచ్చి కరుస్తున్నాయి వాళ్ళని. పాములు కొత్తగా సృష్టింపబడలేదు, అప్పుడే అడవిలో ఉండిన, ఇవన్నీ కూడా అరణ్యంలో ఉండిన పాములే. కానీ అంతవరకు దేవుని యొక్క కాపుదల, భద్రత వారి మీద ఉండింది. ఎప్పుడైతే వీరు ఆ యొక్క ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోయి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా సనగకూడదు, దేవుని సంపూర్ణంగా దేవుణ్ణి గౌరవించాలి. కానీ ఆ యొక్క సనిగినందుకు ఏమైపోయిందంటే పాములన్నీ వచ్చి వాళ్ళను కాటేయడం మొదలుపెట్టే. కారణం ఏంటంటే దేవుడు తన యొక్క ప్రొటెక్షన్ తీసివేస్తుంది. మనం ఎక్కడైనా కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యెహోవా తెగులు వెంటాడును. యెహోవా అప్పుడు తెగులు పంపించాడు. యెహోవా చేతిలో తెగులు లేవు. ఆమేన్. యెహోవా దగ్గర ఏముందంటే స్వస్థత ఉంది. అయితే తెగుళ్ళు అనేవి ఆల్రెడీ ఉన్నాయి ఈ లోకంలో. ఎప్పుడైతే ఆయన తన ప్రొటెక్షన్ తీసేస్తాడో ఈ తెగుళ్ళు ఇట్లాంటివన్నీ అక్కడికి వస్తుంటాయి. బాగా గమనించాలి. నెక్స్ట్, యెహోవా క్షయరోగము చేతను, స్వరము చేతను, మంట చేతను, మహాపాపము చేతను, ఖడ్గము చేతను, అంకి కాటుక చేతను, భూమి చేతను నీవు నశించు వరకు అవి నిన్ను. బాగా గమనించండి. ఇవన్నీ రోగాలు ఆదాం పాపం చేసినప్పుడే లోకంలోకి వచ్చేసాయి. దేవుడు వాటిని తీసి మన మీద పెట్టడం కాదు. మనిషి ఎప్పుడైతే పొరపాటు చేస్తాడో, మనిషి ఎప్పుడైతే ధర్మశాస్త్రం నుంచి పక్కకు జరిగిపోతాడో అప్పుడు ఇవన్నీ జరుగుతాయి. క్షయరోగం అంటే అక్కడ యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉన్న పదం ఏంటంటే ది డిసీజ్ దట్ కన్జ్యూమ్స్ అని ఉంటుంది. ఇప్పుడు చాలా మందికి క్షయ గురించి తెలియాలంటే, క్షయ అనేది ఎటువంటి రోగం అంటే టీబీ అనేది తెలియకుండానే వెయిట్ లాస్ ఉంటుంది, వాళ్ళకు బరువు తగ్గిపోతూ ఉంటారు. ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్, పెద్ద జ్వరం ఎక్కువ రాదు, ఈవినింగ్ కొంచెం లైట్ టెంపరేచర్ వస్తుంటుంది. కానీ లోపల మనిషి కృషించిపోతుంటాడు. ఇట్స్ ఎ డిసీజ్ ఆఫ్ కన్జ్యూమ్ అయిపోతుంటాడు. ఆమేన్. బాగా గమనించండి. క్షయ వ్యాధి అంటే ఓన్లీ టీబీ అనుకోకండి. ఈరోజు ఈ క్షయ అంటే ఎనీ డిసీజ్ దట్ కన్జ్యూమ్స్, హెచ్ఐవి, ఎయిడ్స్లో కూడా మనిషి వీక్ అయిపోతుంటాడు. హెచ్ఐవి అనేది శాపం. బాగా గమనించండి. ఇక్కడ లేవు కదా అనుకోకండి. ఇక్కడ ఇంగ్లీష్లో వాడబడిన పదం అంటే డిసీజెస్. చదవండి ఏముంది అక్కడ ఎగ్జాక్ట్ 22nd verse. With a consumption, the Lord shall smite thee with a consumption. అంటే నిన్ను తినేస్తుంది ఒక రోగం.
అటువంటి రోగాలు ఇవన్నీ కూడా ఒక బ్యాచ్ ఆఫ్ డిసీజెస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే టీబీ వచ్చిన వాళ్ళలో ఎక్కువ శాతము హెచ్ఐవి ఎయిడ్స్ ఈజీగా వస్తుంది. హెచ్ఐవి ఉన్న వాళ్ళకు టీబీ ఈజీగా వస్తుంది. అర్థమవుతుందా? వీళ్ళంతా బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇటువంటి రోగాలు వీళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటే వీళ్ళు ఉంటారు. ఇట్ ఇస్ మెడికలీ ప్రూవెన్. హెచ్ఐవి ఉన్న వాళ్ళకు హెచ్ఐవి లేని వాడికి మధ్య పెడితే హెచ్ఐవి ఉన్నవాడికి టీబీ తొందరగా వచ్చేస్తుంది. అర్థమవుతుందా? అదేవిధంగా టీబీ ఉన్నవాడికి టీబీ లేని వాడికి పెడితే టీబీ ఉన్నవాడికి హెచ్ఐవి త్వరగా వస్తుంది. అంటే ఎనీ డిసీజ్ దట్ కన్జ్యూమ్స్ నీకు వెయిట్ లాస్ కలుగజేసి నీ యొక్క ఆరోగ్యాన్ని లోపల క్షీణింపజేసేది, దట్ ఈస్ కాల్డ్, ఇక్కడ ఒక పదం రాశారు క్షయరోగం. ఇది ఒక టీబీ అని మాత్రమే కాదు. క్షయరోగం అంటే ఇట్ ఈస్ అ కన్సంప్షన్, ది డిసీజెస్ విచ్ కాజ్ యూ టు గెట్ కన్స్యూమ్డ్, తినివేయబడతావు లోపల. క్షయరోగం చేతను, జ్వరము చేతను, మంట చేతను, మహాతాపము చేతను, ఖడ్గము చేతను, కంకి కాటుక చేతను, బూజు చేతను. బూజు అంటే ఏంటి? బూజు అంటే ఇంటి బూజా? ఫంగస్. దిస్ ఇస్ ఫంగస్, ఫంగల్ డిసీజ్. ఫంగస్ వచ్చి జిల పెడుతుంటుంది, గిరుకుంటుంటారు. దిస్ ఇస్ ఫంగస్. ఇది కూడా ఒక శాపం. నిన్ను కొట్టును, నీవు నశించు వరకు అది నిన్ను తరుమును. నెక్స్ట్, ఇత్తడి వలె ఆకాశం ఉండును అంటే మీనింగ్ ఏంటంటే ఆకాశంకున్న నేచర్ ఏంటంటే వర్షించాలి. ఇక్కడ ఏంటంటే ఇత్తడి అయిపోతుంది అంటే దాని పరిస్థితి ఏంటంటే అది వర్షాన్ని ఇవ్వదు. రెండవది, భూమి ఇనుము అయిపోతుందంట. నీళ్లు లేకుండా భూమి ఏమైపోతుందంటే గట్టిగా అయిపోతుంది, ఇనుములాగా గట్టిగా, అంటే అన్ఫ్రూట్ఫుల్, భారం అయిపోతుంది. అది చెప్తున్నాడు. నీ తలపైన ఆకాశం ఇత్తడి వలె ఉండును, నీ క్రిందనున్న నేల ఇనుము వలె ఉండును. తర్వాత, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్న మాట వర్షమును దుమ్ములాగా చేసేస్తాడు. అంటే అది ఉండదు, ఇక అది వర్షం అనేది ఉండదు. పడినట్టుంటుంది కానీ దుమ్ము కొట్టుకపోయినట్టు వెళ్ళిపోతుంటుంది. నెక్స్ట్, యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. మార్గమున వారి ఎదుటికి బయలుదేరి మూడు మార్గంలో వారి ఎదుట నుండి ఏడు మార్గంలో వారి ఎదుట నుండి వారిపోయి మూడు రాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరకూడదు. ఆమేన్. బాగా గమనించండి శత్రువులను. ఈ పాయింట్ బాగా గమనించండి. దేవుడు రాజకీయం చేసే దేవుడు కాదు. బాగా ఆలోచించండి. రాజకీయాలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు నీతో టర్మ్స్ బాగలేకపోతే ఇంకొకరితో చేతులు కలుపుతారు. ఈరోజు అందుకే శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు. అది రాజకీయం. దేవుని దగ్గర అది కాదు. బాగా గమనించాలి. దేవుడు ఈ బ్రదర్ని ఆశీర్వదిస్తాను అని చెప్పినప్పుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఈ బ్రదర్ను బాగా ఆలోచించండి. ఇతను ఆశీర్వదిస్తుంటాడు. కానీ ఎప్పుడైతే ఈయన ధర్మశాస్త్రం నుంచి పక్కకి జారిపోయినప్పుడు దేవుడు అతన్ని ఎంత మాత్రం తీసుకురాలేడు పైకి. ఎందుకంటే దేవుడు నీతిమంతుడైన దేవుడు. ఆయన రూల్స్ ప్రకారము ఇవి చేస్తేనే నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడ అటువంటి టైంలో నీ పక్కన శత్రువు ఉన్నాడు, ఇంకొకడు శత్రువు. వాడికి ధర్మశాస్త్రం లేదు, ఏమీ లేదు. అటువంటిప్పుడు ఏమవుతుందంటే శత్రువు అవలీలగా నీ మీద జయాన్ని పొందుతాడు. వాడికి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం ఇవ్వబడింది యూదులకు మాత్రమే. బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మశాస్త్రం ఇవ్వబడింది ఇశ్రాయేలీలకు మాత్రమే, వేరే దేశస్తులకు కాదు, సిరియన్లకు కాదు, లేకపోతే ఫిలిస్టీన్లకు కాదు, ఎవరికి కాదు. ధర్మశాస్త్రం ఇవ్వబడింది. దేవునికి ఒక నిబంధన ఉండింది అబ్రహాము సంతానంతో. అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన ప్రకారం కృప నడుస్తుండేది. వీళ్ళకు కొంచెం పొగురు అనేది ఎక్కువైపోయి ఏమన్నారు, మేము చేయగలము అన్నప్పుడు ఈ ధర్మశాస్త్రం అనేది వచ్చి ఆ కృప అనేది పోయింది అక్కడ. హల్లెలూయా. సో ఇప్పుడు ఏంటంటే శత్రువులకు ధర్మశాస్త్రం లేదు, ఏం లేదు. వాడికి ధర్మశాస్త్రం లేదు, వాడికి రూల్సే లేవు, వానికి రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు. ఇప్పుడు మనం రూల్స్ తప్పిపోయినప్పుడు అక్కడ ఇశ్రాయేలీయులు ఎవరైతే రూల్స్ తప్పిపోతారో అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే శత్రువులకు పై చేయి వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుడు వాళ్ళ పక్షాన నుండి గెలిపించడం కాదు, ఆటోమేటిక్గా ఒక శాపం అనే దాని కిందికి వీళ్ళు వెళ్ళిపోతారు. మరి ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే అతిక్రమిస్తారో శాపం కిందికి వెళ్ళిపోతారు. శాపం అంటే ఏంటి? ఇట్స్ అన్ ఎంపవర్మెంట్ టు ఫెయిల్ అయిపోవడమే, వాళ్ళు ఓడిపోవడమే. సో ఆటోమేటిక్గా వాళ్ళ శత్రువులు గెలుస్తుంటారు. హల్లెలూయా. నెక్స్ట్, ఆకాశ పక్షులను, వాటిని బెదిరించు వాడెవడను ఉంటాడు.
నెక్స్ట్ యెహోవా ఐగుప్తు అర్థమైందా? నీ కలవరం అంటే చచ్చిపోయి నీ యొక్క డెడ్ బాడీ అట్లా పడిపోతే పక్షులు తింటుంటాయి, వాటిని తరమేయడానికి కూడా మనుషులు ఉండరు అని చెప్తున్నాడు. నెక్స్ట్ యెహోవా ఐగుప్తు చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను బాధించును. ఎవరైనా హాస్టల్స్కి పోతే గజ్జి ఉంటుంది, హాస్టల్స్ పిల్లలకు చూస్తే గజ్జి ఉంటుంది. కుష్టు వ్యాధి, గజ్జి వ్యాధి, ఎందుకు ఇవన్నీ వ్యాధుల గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం? ఇవన్నీ ఎందుకు, వై దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే, మనము యేసయ్య పొందిన దెబ్బల వల్ల నాకు స్వస్థత కలిగిను అని మనం చెప్తున్న ప్రతిసారి కూడా ఇటువంటివన్నీ ఏమైనా జీవితంలో మన బంధువుల్లో ఎవరిలో అన్నా ఉన్నాయా గమనించుకోండి. అటువంటి ఉన్నప్పుడు ప్రే ఫర్ దెమ్, బ్రేక్ దోస్ కర్సెస్. అర్థమవుతుందా? ఓకే. కుష్టు చేతను, గజ్జి చేతను నేను బాధించును, నీవు వాటిని పోగొట్టుకొని చాలా కొందువు. నెక్స్ట్ వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయం చేతను యెహోవా నిన్ను బాధించును. వెర్రితనము, గుడ్డితనము, హృదయ విస్మయము, ఇంగ్లీష్లో మ్యాడ్నెస్. అప్పుడు గుడ్డివాడు చీకటిలో నడుపులాడు వీడిగా, మధ్యాహ్నంలో నడుపులాడు ఈ మార్గంలో వర్ధిల్ల చేసుకునేందుకు నీవు హింసింపబడి విద్యలో తోచుకునబడదు. నిన్ను తప్పించువాడు ఎవరికైనా జీవితంలో ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఎంత బాధ అనిపిస్తుంది? నీ మార్గములను వర్ధిల్లు చేసుకునలేవు, ఇంకా నీ లైఫ్లో ప్రాస్పెరిటీ అనేది లేదు అని చెప్తున్నాను అనుకో, ఎంత బాధ అనిపిస్తుంది? నీవు హింసింపబడి నిత్యము దోచుకొనబడదేవు. రోజు దోచుకుంటూ పడుతుంటే ఎట్లుంటుంది పరిస్థితి? ఇంకేముంటుంది ఇంట్లో? నెక్స్ట్ ఎంగేజ్మెంట్ జరుగుతుందంట, ఆమె ఉండదంట, వేరే వాడు ఎత్తుకపోయి ఉంటాడంట. ఎంత బాధ కదా ఎవరికైనా పెళ్లి చేసుకుంటే. మనమేం ఇంత పెద్దగా కట్టుకున్నాం అనుకో, ఎవరైనా వచ్చి ఉంటే మనం కాకుండా కబ్జాలు చేస్తుంటారు కొందరు, గమనించారా? కబ్జాలు, దిస్ ఇస్ ఎ కర్స్, కబ్జా ఇస్ ఎ కర్స్. నెక్స్ట్ అంటే మనది అన్నది ఎవడో తీసుకుపోతున్నాడు అన్నది. నిన్ను రక్షించేవాడు ఎవడున్నాడు? ఈ ఎద్దు అనేది స్ట్రెంగ్త్ కు సింబల్. బైబిల్లో ఎద్దు, భాషాను వృషభములు అంటారు. దే ఆర్ స్ట్రెంగ్త్. అంటే ఎద్దు అంటే ఇప్పుడు మన దగ్గర ఎద్దులు లేవు కదా, ఏమవుతుంది? ఎద్దు కాదు, నువ్వు దేని మీద ఆధారపడుతున్నావు? నువ్వు పొలం దున్నడానికి ఎద్దులను ఆధారపడే వాళ్ళకు, నీ యొక్క ఎర్నింగ్ కోసం దేని మీద నువ్వు ఆధారపడుతున్నావో నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును. నువ్వు ఉద్యోగం మీద ఆధారపడుతున్నావు, ఆ ఉద్యోగమే తీసివేయబడింది అనుకోండి. అంత బాధకరం. మనకు అన్నం పెడుతున్న ఉద్యోగము ఇప్పుడు వెళ్ళిపోతుంది అంటే బాధ అవుతుందా? ఇప్పుడు ఇక్కడ పరిస్థితి అదే, నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును, దాని మాంసం నువ్వు తినవు. దాని మాంసం అంటే దాని స్ట్రెంగ్త్ నుంచి వచ్చేది నువ్వు తినవు. దిస్ ఇస్ ఎ కర్స్, శాపం. అది నీ గాడిద నీ ఎదుట నుండి బలాత్కారం చేత కొనిపోబడను. ఇట్ ఈస్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. గాడిదలు మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు కార్స్, బైక్స్ ఎట్లనో అట్లా నీ ఎదుట నుంచి అది తీసుకుపోయిందంట. తర్వాత నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇవ్వబడును, నిన్ను రక్షించువాడు ఎవడును ఉండడు. ఈ కుమారులను నీ కుమార్తెలను అన్ని జనాలకు ఇవ్వబడును. వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూసి క్షీణించుకోవడం కానీ నీ చేత ఏమీ కాదు. పిల్లలు పుట్టింటారు కానీ ఎవడో అన్యజనులు వచ్చి ఎత్తుకపోతారంట. ఎంత దారుణమైన విషయం కదా. ఈ వెలుగని జనము నీ పొలము పంటలు నీ కష్టార్జితం అంతేను తిరిగి నీవు హింసను బాధను మాత్రమే నీకు తెలియని వ్యక్తులు వచ్చి నీవు కష్టపడి పండించిన పొలం అంతటినీ తినేస్తారంట. ఇది శాపం కింద ఉన్నది. నెక్స్ట్ ఈ కనులు ఎదుట చదువుదాన్ని చూసిన వలన పిచ్చి పడుతుందంట. అంటే నాకు సంబంధించినవన్నీ ఎవడో ఎత్తుకపోతూ, నాకు సంబంధించినవన్నీ నేను తినకుండా ఎవరెవరో తినుకుంటూ, ఉద్యోగాలపై ఇదిపై అదిపై ఏమైపోతుందంటే లాస్ట్ వారి పరిస్థితి పిచ్చి వెర్రి పడిపోతుందంట. బాయిల్స్, ఎక్కడైనా ఎవరికైనా గడ్డలు బాయిల్స్ వస్తే గుర్తుపెట్టుకోండి, ఇది శాపంకు ఒక సింబల్. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు
మోకాల దగ్గర, తొడల దగ్గర, ఇక్కడంతా కూడా ఏమొస్తాయంటున్నాడు అక్కడ? కుదరని చెడు పుండ్లు బాయిల్స్. ఇవి లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ఎక్కువ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్లో ఇలా దూరంగా అవి వస్తుంటాయి అన్నమాట. అక్కడ ఒక గుల్ల, ఇక్కడ ఒక గుల్ల, ఇట్లా వస్తుంటాయి. సో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంది మన శరీరంలో, ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ఉంది అంటే దట్ ఈస్ ఎన్ ఇండికేషన్ ఆఫ్ కర్స్. ఒక శాపం కింద ఉంది అనేది, అదొక డిమానిక్ థింగ్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే విగ్రహారాధన చేసిన తర్వాత శాపం వస్తుంది అనుకుంటారు, కానీ రాంగ్. నీవు శపించబడిన వ్యక్తివైతే ఈ విగ్రహారాధన చేస్తావు. కొయ్య అంటే చెక్కతో చేసిన విగ్రహాలు, రాళ్లతో చేసిన విగ్రహాలు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ యొక్క వేలంకనికి పోవద్దండి. వేలంకని అనేది చాలా డేంజరస్ థింగ్. ఎందుకు డేంజరస్ అంటే దేవుడు ఒక్కడే దేవుడు, విగ్రహాలను మనం పూజించకూడదు. యేసు క్రీస్తు యొక్క తల్లి మనిషి మాత్రమే, ఆమె విగ్రహం ఎవరో చేస్తారంటే పూజించొద్దండి. రాంగ్. యు ఆర్ గెటింగ్ యువర్ సెల్ఫ్ అండర్ కర్స్. తెలియకుండా శాపాన్ని కొని తెచ్చుకోవడం. ఎప్పుడు కూడా విగ్రహారాధన మనం చేయకూడదు. అందుకే బైబిల్లో పౌలు చెప్పే మాట ఏంటంటే ఫ్లీ ఫ్రమ్ ఐడోలట్రీ. విగ్రహారాధన నుంచి పారిపోండి అంటాడు. విగ్రహాలు ఎక్కడ ఉన్నాయంటే పారిపోండి. కొందరు పోతారు దాని దగ్గరికి పోయి, దాంతో కొందరు ఏం చేస్తారంటే దానికి ఏదో ఎల్లమ్మనో ఏదో చేస్తారంటారు. దానికి మటన్ కట్ చేసి దానికి బలి అర్పించి చేస్తారు. మన క్రైస్టియన్స్ కూడా పోయి తింటుంటారు, బిలీవర్స్ కూడా పోయి తినొస్తుంటారు. డోంట్ గెట్ అసోసియేటెడ్ విత్ సర్టన్ థింగ్స్. ఎందుకంటే నువ్వు ఆ బలిలో పాల్గొన్నప్పుడు యూ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్. మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాము? యేసు క్రీస్తు బలిలో మనం పాల్గొంటున్నాం. ఆ యొక్క రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే శిలువ కార్యంలో నువ్వు కూడా నేను కూడా ఒకటైపోతాం. అదేవిధంగా ఆ ఎల్లమనో పులమకో ఏదో చేస్తుంటారు కదా, ఆ యొక్క మాంసాన్ని నువ్వు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ బలిలో నువ్వు కూడా ఒకటైపోతావు. ఆ దయ్యంతో ఒకటి అయిపోతావు. మనం దేవునికి జతపరచబడిన వాళ్ళం కానీ దయ్యాలకు కాదు. హల్లెలూయా. అందుకే చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ యొక్క అక్కడ నువ్వు కొయ్య దేవతలను, రాతి దేవతలను పూజించేదవు. ఇదొక శాపం. ఐడల్ వర్షిప్ ఈజ్ ఏ కర్స్. అంటే ఏమర్థం అంటే దేవుడు చెదరగొట్టి ఈ పరిస్థితి అయిపోయిన తర్వాత నువ్వు ఎప్పుడైతే నీ యొక్క ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పక్కకి వెళ్ళిపోతావో నీ పరిస్థితిని చూసి ఇతరులు ఏమంటారంటే అరే వానిలాగా కావద్దురా, వానికి పట్టిన గతి నీకు పట్టకూడదురా అంటే నువ్వు ఒక సామెత, బైవర్డ్ అంటాడు ఇంగ్లీష్లో. యూ షుడ్ నాట్, యూ విల్ బికమ్ ఏ బైవర్డ్. బైవర్డ్ అంటే నిన్ను ఎగ్జాంపుల్గా చూపించి వీనిలాంటి బతుకు నీకు ఉండకూడదు అనే అటువంటి పరిస్థితి శాపం కింద ఉన్న వ్యక్తులకు వస్తుందంట. నెక్స్ట్, మామూలుగా రూల్ ప్రకారం ఏంటి, ఒక్క విత్తనం నాటితే చాలా విత్తనాలు వస్తాయి కదా. అందుకే సోయింగ్ అండ్ రీపింగ్ అంటే ఒక విత్తనం నాటుతాం. మనకి ఎంత వస్తాయి? 100 విత్తనాలు, 200 విత్తనాలు వస్తాయి ఒకదానికి. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది పరిస్థితి. నువ్వు విత్తనాలేమో తీసుకొని పోయి పొలాలంతా వేసిన తర్వాత ఇంటికి వచ్చేప్పుడు నువ్వు ఎన్ని విత్తనాలు నాటావో అంతకంటే తక్కువ తెచ్చుకుంటావు అంట. ఎందుకు అంటే మిడతలు తినేస్తున్నాయంట. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయదు, కానీ ఆ ద్రాక్ష రసములు తాగవు, ద్రాక్ష పండ్లను సమకూర్చుకున్నావు, ఎవరో తినేస్తున్నారు. నువ్వేమో కష్టపడి పనిచేస్తున్నావు, నీ కష్టార్జితాన్ని ఎవడో తింటున్నాడు. నీకు ఒక 10,000 20,000 జీతం వచ్చింది. 20,000 జీతం వస్తూనే ఇంట్లో ఎవరికో రోగం వచ్చింది. ఇంట్లో ఆ 20,000లో పోతారే డాక్టర్ హాస్పిటల్కు ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసినారు. అంతా ఎంత అయిపోయి 2 రోజులు హాస్పిటల్ పోయి వచ్చేసరికి బిల్లు 15,000 అయింది. నెలకు 20,000 నీ దగ్గర ఉంది, 15,000 హాస్పిటల్ ఖర్చుకి వెళ్ళిపోతే మిగతాది ఏమైపోతుంది? అప్పుల పాలైపోతారు. ఇది సేమ్ అదే పరిస్థితి. నెక్స్ట్, అంటే ఒలీవ మొక్క అనేది చాలా ప్రెషియస్. ఇది
ఆలివ్ ఆయిల్ అన్ని ఆయిల్స్లోకి చాలా కాస్ట్లీ ఆయిల్. 1 లీటర్ 400-500 అట్లా ఉంటుంది ఆలివ్ ఆయిల్. నీకు అన్ని ప్రశస్తమైన ఉన్నట్టే ఉంటాయి, కానీ అవి నీ కోసం కాదన్నట్టు ఉంది ఇక్కడ. ఎవడుకోకపోతుందంట, అవి రాలిపోతాయంట. అకాలంగా రాలిపోవడము, నీకు దాని యొక్క తైలాన్ని పెట్టుకుంటే పరిస్థితి లేదట. నెక్స్ట్, కుమారులను మార్తలను అందువు కానీ వారు నీ ఎదుట ఉండరు, వారు చెరపట్టరు. అమ్మ, మన పిల్లల్ని ఎవరన్నా ఎత్తకపోతే కిడ్నాప్ చేస్తే బాగుంటుంది, ఎవరన్నా హ్యాపీగా ఉంటారా? ఒకరోజు ఆమె పాప వాళ్ళ బాబు కనపడలేదు, రైల్వే స్టేషన్లో కనపడలేదని ఎంత టెన్షన్ పడి ఎంత ఏడ్చి ఇక్కడ నిలబడుకొని సాక్ష్యం చెప్పేప్పుడు కూడా ఏడుస్తుంది. అంటే అదొక శాపం. చూడండి, ఎవరో వచ్చి పిల్లలను ఎత్తుకుపోతారు. మనము రోజు చూసుకొని పిల్లలు ముద్దు పెట్టుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు, కానీ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఎవరో వచ్చి తీసుకుపోతున్నారంట. నెక్స్ట్, పరదేశునికి, అందుకే చెప్తున్నా, పరదేశునికి ధర్మశాస్త్రం లేదు. వాడు న్యూట్రల్ పర్సన్. నీకు ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఉండాలా. నువ్వు లేనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా వాడు హెచ్చింపబడతాడు. హల్లెలూయా. నెక్స్ట్, అతడు ఈ మధ్యలో నా పరదేశి నీకంటే మిక్కిలి హెచ్చరు, నీకు మిక్కిలి తగ్గిపోదువు. అతడు నీకు అప్పించను కానీ నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగా నుండును, నీకు తోకగా ఉండు. ఎవడో తలగా ఉంటాడు, నువ్వు తోకవైపోతావంట. నెక్స్ట్, నీవు నాశనం చేయబడి వరకు ఈ శాపములన్నీ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకోవడం. ఏదైనా నీ దేవుడిని యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు నీవు ఆయన మాట వినలేదు. ధర్మశాస్త్రంతో ఉన్న ప్రాబ్లం ఇదే. నువ్వు పొరపాటున ఒకటి తప్పు చేసినా కూడా ఈ శాపాలు వచ్చేస్తుంటాయి. దీనికే ఈ శాపం అనడానికి లేదు. ఇవన్నీ మీరు గమనించినట్లయితే ఆశీర్వాదాల కంటే శాపాలు ఎక్కువ ఉంటాయి. 14 వచనాల వరకే ఆశీర్వాదాలు, 15వ వచనం నుండి చివరి వరకు శాపాలే ఉంటాయి. నెక్స్ట్ చదవండి. మరియు అవి చిరకాలం మీ మీదను మీ సంతానం మీదను సూచనగాను విస్మయ కారణముగాను నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోనూ దయానందంతోనూ నీ దేవుని యెహోవాకు నీవు రాజడం కాదు. ఏమంటాడు? సర్వ సమృద్ధి. పోనీ నీ దగ్గర దండిగా డబ్బులు ఉన్నాయి, నువ్వు ఒక కోటీశ్వరుని ఉంటావు, అయినప్పటికీ కూడా మాకు గమనించండి, సమృద్ధి కలిగి ఉన్నా కూడా నీకు సంతోషం ఉండదంట. అన్నీ ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, అంతస్తులు ఉంటాయి, కానీ సంతోషం ఉండదు, హృదయానందము ఉండదు. నువ్వు దేవుడైన యెహోవాకు నువ్వు సేవకునిగా ఉండలేవు. నెక్స్ట్, ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యెహోవా నీ మీద తప్పించు నీ శత్రువులకు దాచడవద్దు. వారు నిన్ను నశింపజేయవరకు మెడ మీద ఇనుప తాడి ఉంచుదురు. యెహోవా దూరమై ఉన్న భూదిగంధము నుండి ఒక జనమును, అనగా నీకు రాని భాష కలిగిన జనమును, దూరపు ముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చినట్లు నీ మీదికి రప్పించున్నాను. హల్లెలూయా. శత్రువులు నీ మీదికి వచ్చే శత్రువులు ఎట్లుంటారు అంటే, వాళ్ళకు అయ్యా మా అమ్మకు బాగలేదు, మా అమ్మ ఆరోగ్యం బాగలేదు అంటే కూడా చెరపట్టుకుపోతారు. మా నాయన ముసలాయనండి బెడ్ మీద ఉన్నాడంటే కూడా చెరపట్టుకుపోతారు. కరుణా కటాక్షాలు ఉండవంట శత్రువులకు. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే ధర్మశాస్త్రం డివేట్ అవుతావో, ధర్మశాస్త్రం వచ్చి నీ శత్రువులకు కటాక్షం అనేది ఉండదు. క్రూరమైన శత్రువులు పనిచేస్తుంటారు. నెక్స్ట్, మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు కొండలను నీ దేశమంతటను నీ గ్రామములన్నిటిలో వారు నిన్ను పుట్టడి వేయుదురు. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ దేశమంతటను నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు. అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోను నీ గర్భఫలము అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ కుమారుల పేరు నీ కుమార్తెల పేరు మాంసం. ఎవరి మాంసం అంట? శాపం, కానిబాలిజం. ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో కానిబాలిజం ఉంది. మనిషి మాంసాన్ని ఇంకొక మనిషి తింటాడు. ఇక్కడ ఏంటంటే దారుణమైన విషయం ఏంటంటే పిల్లల మాంసాన్ని తల్లులు తింటున్నారు. మనము చూస్తాం వాక్యంలో, ఒకసారి కరువు వచ్చినప్పుడు సొలొమోను రాజు సమయంలో 2 తల్లులు ఒక ప్లాన్ వేసుకుంటారంట.
అమ్మా ఇప్పుడు ఆకలికి మనం అల్లాడిపోతున్నాము, నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు ఉన్నారు, ఈరోజు ఈ పిల్లోని నేను నా పిల్లోని కూర చేసుకొని తిందాం, రేపు నీ పిల్లోని కూర చేసుకొని తిందాం. సో అప్పుడు ఇటువంటి పరిస్థితులు శాపం, అంటే కరువు కింద ఉన్నప్పుడు, ఇంకా ఏమీ లేనప్పుడు పాము తన గుడ్లను తను తినేస్తుందంట పిల్లలను. అదేవిధంగా మనుషులు కూడా ఆ విధంగా ఇక తయారైపోతున్నారు. నెక్స్ట్ 54 చదువు. మీలో బహు మృదువైన స్వభావం అతి సుకుమారం గల మనుష్యుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిలి భార్య ఎడలను తాను తప్పక విడిచు తన కడమ పిల్లల ఎడలను అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైన వారిలోని ఎవరికి పెట్టడు. ఏదనగా తినేదే పిల్లల మాంసం అంట, దాన్ని ఇంకొకరికి పెట్టడంత దాచి పెట్టుకొని తింటున్నారు. ఏదైనా మీ శత్రువులు మీ భావములు అన్నింటికి మిమ్మల్ని ఇరుకు పరచడం వలన ముట్టడి వలన వానికి మిగిలినది ఏమీ ఉండదు. పిల్లలంటే ప్రేమ ఉండదు, అప్పుడు చచ్చిపోతుంది. శాపంలో ఉన్నప్పుడు పిల్లల మీద ప్రేమ చచ్చిపోతుంది. ఆ పిల్లల యొక్క మాంసాన్ని కూడా తినే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, నీ గ్రామంలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచడం ముట్టడి వేయడం వలన ఏమీ లేకపోవడం చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వం చేతను అతి సుకుమారం చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడు మావిని తాను అనబో పిల్లలను తాను రహస్యంగా తినవలనని తన కౌగిలి పెరిమిటి ఎడలనైనా తన కుమారి ఎడలనైనా తన కుమార్తె ఎడలనైనా కటాక్షమును చూపకపోవడం. ఇప్పుడు స్త్రీ కూడా ప్లాన్ వేస్తుంది, నాకు పుట్టబోయే పిల్లలు నేను తినేయాలా అనే ప్లాన్ వేసుకుంటుంది. నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథములో రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి కైకొనొచ్చు. నీ దేవుడని యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడని కదా యెహోవా నీకును నీ సంతతిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలం నుండి గొప్ప తెగులను పెద్ద రోగములనయ్యుండును. దీర్ఘకాలం క్రానిక్ డిసీజెస్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇవన్నీ ఏంటి, బీపీ అంటాం కదా, బీపీ, క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక రోగాలు, ఇవన్నీ ఏంటి, శాపాలు. నీవు భయపడిన ఐగుప్తు వ్యాధులన్నింటినీ ఆయన నీ మీదకి తెప్పించును. అంటే ఒకప్పుడు ఐగుప్తీయులకు వచ్చిన రోగాలు ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే నీ మీదకి వస్తాయని చెప్తున్నా. మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడని ప్రతి రోగము ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. ఇప్పుడు చూడండి, మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని, ధర్మశాస్త్రంలో ఉండేవే కాదు కొత్తవి కూడా వస్తాయంట. అంటే ఈ బైబిల్ రాయబడిన కాలంలో చాలా రోగాలు లేవు, అవన్నీ ఉన్నాయి, ఆల్రెడీ లోకంలో ఉన్నాయి, మనుషులు కనుక్కోలేదు. హెచ్ఐవి లేదు, స్వైన్ ఫ్లూ లేదు, ఇంకా ఏదో బర్డ్ ఫ్లూ లేదు, ఇలాంటివి ఏం లేవు. ఇప్పుడు లోకంలో ఉన్నాయి అవి, కానీ అవి బయటపడలేదు. అర్థమవుతుందా? అందుకే బైబిల్లో ఈ యొక్క ధర్మశాస్త్రంలో రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులను ఆయన నీకు కలగజేయను. ఫ్లూ అంటాం, బర్డ్ ఫ్లూ వచ్చింది, అందరూ ముక్కుకు బట్ట వేసుకుంటారు, ఎందుకు? అది తెగులు, ఒకరి నుంచి ఇంకొకరికి పాకిపోతుంటుంది. తెగులు అనేది స్ప్రెడ్ అవుతుంటుంది. ఎవ్రీ కంటేజియస్ డిసీజ్ ఈజ్ అ ప్లేగ్, కర్స్. అది నేను చెప్తాను కదా, ప్రతి తెగులును ఆయన నీకు కలగజేయను. నెక్స్ట్, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు కనుక ఆకాశ నక్షత్రములనే స్థానములైన మీరు లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలిండ్రు. కాబట్టి మీకు మేలు చేయుచు మిమ్మల్ని విస్తరింప చేయటకు మీ దేవుడైన యెహోవా మీ యందు ఎట్లు సంతోషించునో అట్లు మిమ్మల్ని నశింప చేయటకు మీకు సంహరించటకు యెహోవా సంతోషించును కనుక నీవు స్వాధీనపరచుకున్నకు ప్రవేశించిన దేశంలో నుండి వెళ్ళవినప్పుడు దేశం యొక్క ఈ గుణ మొదలుకొని ఆ గుణ వరకు సమస్త జనములలోని యెహోవాను చేరగొట్టును. అక్కడ నీవైనను ఈ పితరులను ఎరుగని కొయ్యవియు రాతివినైన అన్య దేవతలను పూజించు. మళ్ళొకసారి we are able to see this again. కొయ్య విగ్రహాలు, రాతి విగ్రహాలు, విగ్రహారాధన అనేది శాపం. నెక్స్ట్, ఆ జనములలో నీకు నెమ్మది
కలుగదు. నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా ఉదయాకంపమును నేత్ర క్షీణతయు మనోవేదనయు నీకు కలుగదు. నేత్ర క్షీణత అంటే క్యాటరాక్ట్, కళ్ళు మసకబారిపోతాయి, ఇంకా ఆపరేషన్ చేయించుకోవాలి. అదేంది? అందుకే మోషేకు 120 ఏళ్ళ వయసులో కూడా క్యాటరాక్ట్ లేదు ఆయనకు. బైబిల్ క్లియర్గా చెప్తుంది. ఆయనలో బలము తగ్గిపోలేదు, ఆయన చూపు సన్నగిల్లలేదు కదా. నెక్స్ట్, ఎవరికైనా ప్రాణభయం ఉంది అంటే శాపం కింద జీవిస్తున్నారా? నీవు దేవగలు భయపడదు. నీ ప్రాణము నీకు నమ్మకము నీకేమీ ఉండదు. నీ హృదయంలో పుట్టు భయం చేతను, నీ కన్ను చూచు వాడి చేతను ఉదయమున అయ్యో ఎప్పుడు సాయంకాలం ఉన్నా నీవు, సాయంకాలం అయ్యో ఎప్పుడు ఉదయం ఉన్నా నీవు అనుకుంటూ. సాయంత్రం అయితే ఉదయం కావాలంటాడంట, ఉదయం అయితే సాయంత్రం కావాలంట. ఎందుకంటే ఎల్లప్పుడూ భయమే ఉంది, ఆయన పరిస్థితి ఎల్లప్పుడూ భయమే ఉంది. మరియు నీవు మరి ఎప్పుడు దీన్ని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును. అక్కడ మీరు దాసీలుగాను నీ శత్రువులకు మిమ్మల్ని అమ్మ చూపుకున్న వారందరూ గాను బాగా గమనించండి. దిస్ ఇస్ అ వెరీ సటిల్ స్టేట్మెంట్. ఏమంటున్నాడంటే వీళ్ళు ఐగుప్తు నుంచి వచ్చినారు, బానిసత్వం నుంచి వచ్చినారు. అయితే శాపం కిందికి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే బానిసత్వం నుంచి ఫ్రీడమ్ కోసం వచ్చిన వ్యక్తులు మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళిపోతారంట, ఓడలలో తీసుకుపోతారంట. ఇప్పుడు బాగా ఎర్ర సముద్రం పాయలుగా చేసుకొని వచ్చినారు నడిచేప్పుడు. ఇప్పుడు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా పోతే ఏమవుతుందంట, ఓడలలో వీళ్ళని మళ్ళీ ఐగుప్తుకే తీసుకుపోతారు. అంటే నువ్వు ఎక్కడి నుంచి బంధింపబడి విడుదల పొంది ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతావు. రెండవది ఏంటంటే నిన్ను బానిసలుగా అమ్మాలని చూస్తారంట, అందరూ అమ్మాలని చూస్తారంట. కానీ నువ్వు బానిసగా ఉంటావు, కానీ అమ్మాలని చూస్తే ఎవడు కొనడానికి సిద్ధంగా ఉండడంట. అంటే నీ వాల్యూ కూడా పడిపోయి ఉంటుంది. 10 రూపాయలకు కూడా కొనేటోడు ఉండడంట. ఇది వేస్ట్ ప్రోడక్ట్ ఇది అనుకుంటుందంట. అర్థమవుతుందా? మన వాల్యూ ఎప్పుడు పెరుగుతుందంటే దేవునితో ఉంటే వాల్యూ పెరుగుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, బానిసత్వం అంటే ఏమి? ఏ పనులన్నా చేయాల్సిందే బానిసలు అంటే. కానీ కొనేటోడు ఉన్నాడంట. నువ్వు అన్ని పనులు చేయడానికి సిద్ధమండి అంటావు, కానీ వాడు కొనడానికి వేస్ట్ 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 అని పక్కకి. బానిసకు పని చేస్తేనే మనకి అన్నం పెడతారు, ఆ పని చేయకపోతే అన్నం లేదు. అంటే మన పరిస్థితి కడు దయనీయమైన పరిస్థితి. నెక్స్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ కొనువాడైనను ఉండడు. సో ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడాల్సి వచ్చింది అంటే, బాగా గమనించండి. యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు ఈ శాపాలన్నింటినీ ఆయన మీద వేసుకున్నాడు. బాగా జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభు మన పాపం కోసం మాత్రమే కాదు, మన శాపాలు ధర్మశాస్త్రం వల్ల మనుష్య జాతికి వచ్చిన ప్రతి శాపాన్ని కూడా యేసయ్య శిలువలో ఆయన అనుభవించాడు. హల్లెలూయా, అనుభవించాడు. అవునా కదా? ఎంతమంది నమ్ముతున్నారు అనుభవించాడు? ఓకే, ఇప్పుడు ఒక డీల్ కొద్దాం. ఎవరికైనా కూడా కృప నుండి బాగా ఆలోచించండి. ఎట్లయితే ఇశ్రాయేలీయులు అబ్రహాము యొక్క నిబంధన నుండి, ఆ కృప అనే నిబంధన నుండి ధర్మశాస్త్రం అనే దాంట్లోకి ఎలా వెళ్ళిపోయారో, అట్లా ఇప్పుడు ఎవరైనా మీలో నేను కృప నుంచి ధర్మశాస్త్రం కిందికి పోతాననే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా? ఈజ్ ఇట్ ఎ గుడ్ డీల్? నేను చేసుకోగలను, నేను మేనేజ్ చేసుకోగలనులేండి అనేవాళ్ళు ఉన్నారా? చాలామంది అనుకుంటున్నారు ఆ ధర్మశాస్త్రం మేము పాటించగలం అనుకుంటున్నారు. జీవితం అంతా కష్టాలతో నష్టాలతో అనుభవిస్తున్నారు చాలామంది. క్రైస్తవులే మేమంతా దేవుని నమ్ముకురామండి అంటున్నారు, కానీ జీవితాలలో ఫెయిల్యూర్స్, జీవితాలలో రోగాలు, జీవితాలలో ఎక్కడ లేనటువంటి ఏమంటారు అది ఒక ఫెయిల్యూర్ లైఫ్ జీవిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇటు కృప అంటారు, కొంతసేపు ధర్మశాస్త్రం అంటారు. ఒక నిలకడ లేదు, ఒక రైట్ టీచింగ్ లేదు, ఒక డాక్టరీన్ లేదు. ఇది చెప్తారు, అది చెప్తారు. నీది పాపిష్టి బతుకంటేనే వెంటనే అది అట్లకి వెళ్ళిపోతారు. నువ్వు ఇట్లా అంటే మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంటావు. ఒకరోజు కృపలో ఉంటే ఇంకొక రోజు ధర్మశాస్త్రం ఉంటావు. నువ్వు వెన్ యూ ఎక్స్చేంజ్ కవరెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. దేవునికి పెద్ద టైం పట్టలేదు. ఇశ్రాయేలీయులు అందరూ ఏమన్నారంటే, ప్రభా నువ్వు ఏది చెప్తే నేను అది పాటిస్తామన్నారు. మేము పాటించగలము అన్నారు. వాళ్ళు యూజ్ చేసిన పదం ఏంటంటే వీఆర్ ఏబుల్ టు
డూ వాట్ ఎవర్ యూ సే. నువ్వు ఏం చెప్తే అది చేయడానికి మేము సమర్థత కలిగి ఉన్నాము అన్నారు. దట్స్ ఇట్. అంతే. ఆ ఒక్క మాట దేవుడు పట్టేసుకోండి. దేవుని దగ్గర ఊరికే ఉత్తుత్త మాటలు కాదు, మనం మాట్లాడితే ఊరికే కాదు. చాలా మంది రోజు తెచ్చి పటపట ఏదేదో మాట్లాడుతుంటారు దేవుని దగ్గర. కాదు, ప్రతి మాట వాల్యుబులే. ఆయన ఏషావు కూడా ఏమనుకున్నాడు, నా తమ్మునికి నాకు ఆకలి అవుతుంది, నాకెందుకురా ఈ యొక్క జ్యేష్ఠత్వము, ఇది తీసుకోపో, నాకు ఆ యొక్క ఆహారమి అన్నాడు. ఆయన ఏమనుకున్నాడు, నేను ఉత్తమ మాటనేలే, ఈ మాట అంటే ఏం కాదులే, జ్యేష్ఠత్వం పోదులే అనుకున్నాడు. జ్యేష్ఠత్వమే కాదు, ఆయనను దేవుడు ఒక పనికిమాలిన కింద లెక్కేసేసి. హల్లెలూయా. అర్థమవుతుందా? మాట మాత్రమే కదా, ఏమవుతుందిలే, మాట మాత్రం. ఆ మాటనే దేవుని దృష్టిలో చాలా ఇంపార్టెంట్. అందుకే నువ్వు ధర్మశాస్త్రం కింద ఉన్నావా, లేకపోతే నువ్వు కృప కింద ఉన్నావా? యూ షుడ్ అండర్స్టాండ్. ఎక్కడున్నాను నేను, పొరపాటున కూడా నేను ధర్మశాస్త్రం కిందకి పోకూడదు. ఒక గీత గీసుకోవాలా, పొద్దున్న లేస్తూనే దేవునికి చెప్పాలా, ప్రభా నేను ఈ కృపలో కూర్చాను. హల్లెలూయా. సో 68 15 నుంచి 68 వచనాలు. ఎన్ని వచనాలు టోటల్గా? 53. 53 వచనాలు శాపాల గురించి మాత్రమే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. 28వ అధ్యాయంలో మొదటి వచనం చూద్దాం. దేవుని దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలను నేను అనుసరించి నడుచుకోనని కొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడు నువ్వు ధర్మశాస్త్రం ప్రకారంగా చేయకపోతే ఏమి అని చెప్పాడు. ఇప్పుడు నువ్వు దీన్ని ఫుల్ఫిల్ చేస్తే ఏమి అనేది మనం చూస్తున్నాం. చూడండి, మొట్టమొదటి, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఏంటి ఆ దీవెనలు? ఫస్ట్ది, నీవు పట్టణంలో తీరిపోవద్దు. హల్లెలూయా. నువ్వు ఎక్కడున్నా ఆశీర్వదింపబడిన వ్యక్తివే. నువ్వు పని చేసుకుంటున్న ప్లేస్లో ఆశీర్వదింపబడిన వ్యక్తివే. ఇంట్లో ఊరికే పండుకున్నా కూడా ఆశీర్వాదం నీ మీద పని చేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నెక్స్ట్, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ గుక్కి ఎద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. హల్లెలూయా. నేను ఆశీర్వదింపబడినాను అంటే ఆటోమేటిక్గా నా పిల్లలు ఆశీర్వదింపబడినట్లే. అంతేకాకుండా నా పశువుల మందలు, నాకేమేమి ఉన్నాయో నాకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా ఆశీర్వదింపబడతాయి. హల్లెలూయా. ఆశీర్వాదం నా మీద పనిచేస్తుందంటే ఆశీర్వాదం విస్తరిస్తుంది. ఆమేన్, ఆమేన్. ఒకప్పుడు నాకున్న నా పేరు మీద ఉన్న ల్యాండ్కి ఒకప్పుడు ఒక 5 లక్షల డిమాండ్ వాల్యూ ఉండి ఉండొచ్చు. కానీ ఆశీర్వాదం పనిచేసినప్పుడు అది 5 కోట్లు కావచ్చు, 50 కోట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు. హల్లెలూయా. నెక్స్ట్, నీ గంపయు పిండి తీసుకొని రొట్టెయు దీవింపబడును. ఆమేన్. సేమ్ అక్కడ విన్నాం కదా, కర్సెస్లో ఇవి ఉల్టా ఉంటాయి. నీ గంపయు అంటే నీ కిచెన్లో ఉండే ఫుడ్ స్టఫ్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ బ్లెస్డ్. అంటే పురుగులు పట్టవు. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు నీ ప్రతి అడుగు ఆశీర్వదింపబడింది. హల్లెలూయా. నీ ఎక్కడ అడుగేస్తావో అక్కడ ఆశీర్వదింపబడిన వ్యక్తివి. హల్లెలూయా. నెక్స్ట్, నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట సర్వము కలుగునట్లు చేయును. వారు త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిను. ఆమేన్. శత్రువు ఒక్క మార్గంలో నీ మీదికి వస్తాడు, కానీ దేవుడు నీకు తోడుగుంటున్నాడు. ఇక్కడ బాగా గమనించండి, దేవుడు నీకు తోడుగుంటున్నాడు కాబట్టి ఒక్క మార్గంలో వచ్చిన శత్రువు 7 మార్గములలో హారిపోతున్నాడంట. హల్లెలూయా. నెక్స్ట్, నీ కొట్లలోనూ నీవు చేయు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. నెక్స్ట్, నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత దినంగా నిన్ను స్థాపించును. నెక్స్ట్, ప్రజలందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచుట చూచి నీకు భయపడతారు. ప్రజలందరూ నీ జీవితం మీద ఆశీర్వాదం ఉన్నట్లయితే నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు నిన్ను చూసి భయపడతారు.
హల్లెలూయా. యూ విల్ నాట్ బి ఎ లైట్ పర్సన్. వీళ్ళు ఏమన్నా అనొచ్చు అనడానికి ఉండదు. వాళ్ళు ఒక మాట నీ గురించి మాట్లాడాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారు. ఊరికే నోరు జారరు నీ గురించి. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరియు యెహోవా నీకు ఇచ్చేదనని నీ పితరులు ప్రమాణం చేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయంలో, నీ పశువుల విషయంలో, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగుతాయి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలంలో కురిపించటం. అక్కడే ఉండింది ఆకాశము ఇత్తడైపోయింది, భూమి ఇనుము అయిపోయింది. ఇక్కడేమని చెప్తాడు? యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు. చాలా ఇంపార్టెంట్. వర్షము దాని కాలంలోనే పడాల. పంట చేతికి వస్తుంది అన్నప్పుడు వర్షం వచ్చి కొట్టేస్తే అది నష్టమే. అకాల వర్షం నష్టమే. కురిపించునట్టుకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదింపబడటం ఆకాశమును తన మంచి అనేది తెలుసుకో. నీవు అనేక జనములకు అప్పించదవు కానీ అప్పు ఇయ్యడము అనేది ఆశీర్వాదం, అప్పు తీసుకోవడం అనేది శాపం. అందుకే ఎప్పుడు కూడా ఎంత కష్టం వచ్చినా అప్పు చేయాలన్న ఆలోచన రాకూడదు. గుర్తుపెట్టుకోండి, ఎంత కష్టం వచ్చినా అప్పు చేయాలి అనే ఆలోచన రాకూడదు. మనకున్న రిసోర్సెస్, మన ఇంట్లోనే ఉన్న రిసోర్సెస్లో మనం సర్దుకోవాలి, కానీ బయట మనము అప్పడకూడదు. హల్లెలూయా. ఏమీ లేదు, ఇంట్లో కూడా ఏం లేదనుకోండి, ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా, నేను ఆశీర్వాదం కింద ఉన్న వ్యక్తిని, నేను ఒకరిని చేయి చాపడానికి వీల్లేదు. నీ ఆశీర్వాదాన్ని బట్టి, శిలువలో నువ్వు చేసిన ఆ కార్యాన్ని బట్టి నాకు ఈ అవసరాన్ని నాకు అనుగ్రహించు. దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నెక్స్ట్, నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో ఏ విషయంలో ఇది ఇంపార్టెంట్. అన్యుల దేవతలు, నేను పదే చెప్తున్నాను. అదేంది? వెలంకనిది అన్య దేవత. క్రిస్టియన్స్ అండి, వాళ్ళు కూడా శిలువ పెట్టుకుంటారు. అన్య దేవత అంటే అన్య దేవత అంతే. బాలయేసు అండి, అన్య దేవత. బాలయేసు లేడు, యేసు ప్రభు పెద్దోడైపోయి చనిపోయి తిరిగి లేచిండు కూడా. హల్లెలూయా. వాటిని పూజించుకుంటే మాత్రము శాపం కిందికి జీవిస్తారు. శాపాలు ఎందుకు వస్తాయి? కొని తెచ్చుకుంటున్నారు జనాలు. విగ్రహారాధనకు పోతున్నాము అంటే అది ఒక శాపం. విగ్రహారాధన చేస్తే ఇంకా ఎక్కువ శాపం. హల్లెలూయా. ఇక్కడ ఏమని చెప్తాడు? వాటిని పూజింపలేదు, నీవు అనుసరించి నడుచుకోవాలని నేడు నేను నీకు ఆజ్ఞాపించుకున్న నీ దేవుడి యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడవుగా గాని కింద వాడవుగా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచాడు. నువ్వు పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు. బాగా గమనిద్దాం. ఎందుకు ఈ యొక్క చాప్టర్ ఇంత ప్రాముఖ్యమైన చాప్టర్ నేను ఎందుకు అంత స్ట్రెస్ చేస్తున్నాను అంటే, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది కవనెంట్ ఇన్ విచ్ యు ఆర్. నువ్వు ఏ ధర్మశాస్త్రం కింద, నువ్వు ఏ యొక్క నిబంధన కింద పనిచేస్తున్నావో దాన్ని బట్టే నీకు దేవుడు సప్లై ఇస్తాడు. నీ సప్లై దేని మీద ఆధారపడి ఉందంటే, నువ్వు ఏ నిబంధన కింద ఉన్నావో దాన్ని బట్టి నీ సప్లై ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అబ్రహాం యొక్క నిబంధన కింద ఉన్నప్పుడు వాళ్ళు చనువుకున్నా, వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి ఏ అపాయం రాలేదు, కానీ వాళ్ళ నీడ్స్ అన్నీ తీర్చబడ్డాయి. నీళ్లు లేవు, నీళ్లు చేదుకున్నాయి, మారాలో నీళ్లు చేదుకున్నాయంటే దేవుడు ఆ నీటిని మధురంగా చేసేసింది. హల్లెలూయా. మాకు అన్నం లేదు, మాకు ఇది లేదు అంటే ఆకాశం తెరిచి మన్నాను కురిపించుడు. అదే వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క కవనెంట్స్ ఎక్స్చేంజ్ అయిపోయినాయో, ఈ యొక్క అబ్రహాం యొక్క నిబంధన కాదనుకొని వాళ్ళు ఈ యొక్క 10 ఆజ్ఞలను ఎప్పుడైతే దేవుని దగ్గర తెచ్చుకున్నారో, అప్పుడు దేవుడు డీల్ చేసే విధానం మారిపోయింది. అప్పుడు దేవుడు వాళ్ళతో డీల్ చేస్తున్న విధానము కంప్లీట్గా మారిపోయింది. హల్లెలూయా, ఆమేన్. బాగా గమనించండి. ఇదే సనుగుడు అబ్రహాము నిబంధన కింద ఉన్నప్పుడు సరిగినప్పుడు ఏమీ కాలేదు, కానీ ఆ యొక్క 10 ఆజ్ఞల కిందికి వచ్చిన తర్వాత ఇదే సనుగుడితో పాములు వచ్చి చంపేస్తున్నాయి. హల్లెలూయా. ఈ రోజు గమనించుకుందాం, ఏ నిబంధన కింద ఉన్నాం మనం ధర్మశాస్త్రం కింద ఉన్నామా లేకపోతే కృప కింద ఉన్నామా? ధర్మశాస్త్రం కింద దేర్ షుడ్ బి ఏ క్లియర్ డిమార్కేషన్. ఒక బిలీవర్కు ఉండాల్సిన క్లియర్ డిమార్కేషన్ ఏంటంటే, నేను ధర్మశాస్త్రం కింద లేను, నేను కృప కిందనే నేను ఉన్నాను. పొరపాటును నేను ధర్మశాస్త్రాన్ని కూడా నేను ఆచరిస్తున్నానండి అనే మాటలు నీ నుంచి వచ్చాయంటే
దేవుని రెస్పాన్స్ కూడా ఎలా ఉంటుంది అంటే ధర్మశాస్త్రం ప్రకారమే వస్తుంది రెస్పాన్స్. చాలాసార్లు మనము తెలియకుండా ఈ తప్పులు చేస్తుంటాం. మనం ఇవన్నీ చదివినప్పుడు అనుకుంటాము మా దేవుడికి ధర్మశాస్త్రం దాటినందుకు దేవుడు చాలా అంటే వీళ్ళని శిక్షించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడు దేవుడు అనుకుంటాం. కానీ రాంగ్. ఎక్కడైతే 20వ అధ్యాయం నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడు మనకు అక్కడ 10 ఆజ్ఞలు ఇస్తాడు. అక్కడ 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మీరు గమనిస్తే ఇంటికి పోయినా చదవండి. ఇచ్చిన తర్వాత ఏం చెప్తాడంటే మోషేతో దేవుడు చెప్పే మాట ఏంటంటే నువ్వు ఒక బలిపీఠాన్ని కట్టు మోషే అంటాడు. నువ్వు ఒక ఆల్టర్ను కట్టు. ఆల్టర్ను ఎట్లా కట్టాలనేది కూడా చెప్తాడు. మళ్ళీ రాయితో కొట్టకూడదు దాన్ని అని కూడా చెప్తాడు. ఎందుకు అంటే రాయితో కొట్టి చేయడం అనేది అది మనుషుల యొక్క క్రియ. మనుషుల క్రియతో నువ్వు దేవుని కృపను పొందలేవు. ఆ ఆల్టర్ అంటే ఏంటంటే బలి అర్పించే ఒక ప్రదేశం. ఆల్టర్ దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభు రానయ్యున్నాడు. ఈ ధర్మశాస్త్రం అనేది టెంపరరీ, పర్మనెంట్ ఒక కార్యం చేయబోతుంది అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. పౌలు భక్తుడు, అందుకే పౌలు చెప్పే మాట ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో పాత నిబంధనల గురించి ఏమంటాడంటే కొత్త నిబంధనల గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే పాత నిబంధన అనేది కొత్త నిబంధనకు ఒక నీడ అని చెప్తాడు. బెటర్ కవెనెంట్కు అదొక నీడ అని చెప్తారు. నీడ బెటరా లేకపోతే రియాలిటీ బెటరా? ఏది బెటర్? ఇంకొక మాట ఏంటంటే నీడ అన్నప్పుడు ఏమర్థం అంటే ఒరిజినల్ తొందరగా వస్తుందని అర్థం. నీడ కనిపించింది అనుకోండి, లైట్ ఉంది, నీడ కనిపించింది, అప్పుడు ఏమర్థము? ఆ నీడకు సంబంధించినది పక్కనే ఉంది, అది ఉంటేనే నీడ ఉన్నట్టు. అర్థమైందా? దేవుడు ఆ 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు, ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు, ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నప్పుడు దేవుని మైండ్లో యేసు ప్రభు రావాలా? ఈ ధర్మశాస్త్రం పనిచేయదు, వీళ్ళ జీవితాలకు ఇది పనిచేయదు కాదు కదా, వీళ్ళకు పెద్ద గుదిబండ అయిపోతుంది వీళ్ళ జీవితాలకు. వీళ్ళేమో గొప్ప ప్రగల్భాలు పలికి మేము ఇది చేస్తాం అది చేస్తామని తీసుకుంటున్నారు, కానీ వీళ్ళకి ఇది చేత కాదు. నేను ఖచ్చితంగా యేసు ప్రభువును పంపించాలా అన్న ఉద్దేశం దేవుని మనసులో స్థిరంగా ఉండింది. అందుకే ఏం చేశాడంటే 10 ఆజ్ఞలు ఇచ్చిన వెంటనే దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు ఒక బలిపీఠాన్ని కట్టు. బలిపీఠం ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభు శిలువ మీద అర్పించబడతాడు. యేసు ప్రభు వచ్చి ఈ యొక్క శాపాలన్నింటినీ, ధర్మశాస్త్రం నుంచి వచ్చిన ప్రతి శాపాన్ని కూడా ఆయన భరిస్తాడు. ధర్మశాస్త్రాన్ని డివియేట్ అయ్యి మనుషులు ఎవరెవరైతే పాపాలు చేసి ఉంటున్నారో వాళ్ళ పాపాలన్నీ ఆయన మోస్తాడు. హల్లెలూయా. బాగా గమనించండి, ఆ యొక్క బలిపీఠాన్ని ఎలా కట్టాలో దేవుడు వాళ్ళకి చూపిస్తాడు, ఆయన మోషేకి చూపిస్తాడు. చూపించిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తించాలా. ఇక్కడ ఎవరైతే ధర్మశాస్త్రాన్ని డివియేట్ అవుతారో వాళ్ళకి ఈ శాపాలు వస్తాయని దేవుని వాక్యం చెప్తుంది. అవునా? అయితే దేవుడు అక్కడ బలిపీఠాన్ని ఎందుకు కట్టించిందంటే ది మొమెంట్ నువ్వు రికగ్నైజ్ చేస్తావు, అరే నేను తప్పు చేస్తున్నాను, నేను ఈ ధర్మశాస్త్రం నుంచి డివియేట్ అయినాను అని ఎప్పుడైతే నువ్వు రికగ్నైజ్ చేస్తావో, చేసిన వెంటనే నువ్వు ఒక బలిని తీసుకొచ్చి ఒక బలి అర్పణ నువ్వు అర్పించినట్లయితే, ఈ శాపాలు వచ్చే లోపల నువ్వు బలి అర్పణ అర్పించినట్లయితే ఈ శాపాల మీద పనిచేయదు. హల్లెలూయా. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు, దేవుడు మంచి దేవుడు కదా. ఎందుకంటే ఈ మనిషి ఎట్లయినా కూడా డివియేట్ అవుతాడు, ఈ మనిషి ఎట్లయినా కూడా తప్పు చేస్తాడు. అయితే ఈ తప్పు చేసిన వెంటనే వాడు విత్ ఇన్ ది టైం ఆ యొక్క శాపాలు వీని మీద వర్క్ చేసే లోపల వీడు సరైన బలిని ఇక్కడ అర్పించినట్లయితే ఈ శాపాలు వీడి మీద పని చేయవు. హల్లెలూయా. అందుకే అక్కడ ఇంకొక మాట ఏమంటాడంటే మత్స కానీ మలినము కానీ లేనటువంటి జంతువుని తీసుకురావాలని చెప్తాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఎవడో పాపం చేసి వచ్చిండు, నేనే పాపం చేసినాను, ధర్మశాస్త్రానికి డివియేట్ అయిపోయాను, నాకు అర్థమైంది నేను తప్పు చేశాను నన్ను అర్థమైనప్పుడు నేను పోయి ఏం చేయాలంటే ఒక మంచి గొర్రెను కానీ పొట్టేళ్ళు కానీ ఒక మత్స మలినం లేనటువంటి పొట్టేళ్ళు తీసుకొని ఆ బలిపీఠం దగ్గరికి రావాలి. వచ్చిన తర్వాత ప్రీస్ట్ అక్కడున్న యాజకునికి చెప్పాలా, అయ్యా నేను ఫలానా పాపం చేసినాను, అందుకే నా కోసము మీరు ఈ బలియాగాన్ని అర్పించండి. మత్స మలినం లేనటువంటి ఈ యొక్క జంతువు ఎవరికి సాదృశ్యం అంటే యేసు ప్రభుకు సాదృశ్యం. యేసు ప్రభులో ఏ పాపము లేదు. అవునా? హీ న్యూ నో సిన్, ఇన్ హిమ్ వాజ్ నో సిన్, హీ డిడ్ నో సిన్. దేవుని వాక్యం 3 చెప్తుంది. ఆమేన్. యేసు ప్రభులో పాపం లేదు, యేసు ప్రభుకు పాపం తెలియదు, యేసు ప్రభు ఏ పాపము చేయలేదు. సో ఈ యొక్క జంతువుని తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క యాజకుడు ఏం చేస్తాడంటే ఆ మనిషిని చూడడు,
అయ్యా నువ్వు ఎట్లున్నావు అని ఈ మనిషిని చూడడు. ఎవరిని చూస్తాడు? జంతువుని చూస్తాడు. జంతువుకు మచ్చ ఉందా లేదా అన్ని జంతువుని బాగా చెక్ చేసిన తర్వాత ఆ జంతువు మీద మనిషి యొక్క చైన్ పెట్టిస్తాడు. పెట్టి నువ్వు ఏ పాపాలైతే చేసినావో దాన్ని ఒప్పుకున్నప్పుడు ఈ పాపాలన్నీ ఆ జంతువులోకి వెళ్ళిపోతాయి. ఆ జంతువు యొక్క అమాయకత్వము, దాని నీతి ఆ వ్యక్తి మీదకి వచ్చేస్తాయి. హల్లెలూయా. నిజానికి పాపం చేసిన తర్వాత ఈ శాపాలు రావాలా? ధర్మశాస్త్ర ప్రకారము ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉండే శాపాలు ఆ మనిషికి రావాల. కానీ ఎప్పుడైతే ఆవిడ బలియాగం అర్పించేస్తాడో అక్కడ తన చేతిని ఆ యొక్క గొర్రె మీద పెట్టేసి ఈ పాపాలు ఎప్పుడైతే ఒప్ప చేస్తాడో ఆ గొర్రె మీదకి పంపించేస్తాడో ఆ గొర్రెలోని అమాయకత్వము, ఆ గొర్రెకున్న ఆ నీతి ఈ మనిషికి ఇవ్వబడుతుంది. అండ్ దట్ మూమెంట్ హీ క్యాన్ గో అవుట్ రైచియస్. ఏ తప్పు చేయని వ్యక్తిగా హీ క్యాన్ రిసీవ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. పాత నిబంధనలో కూడా దేవుడు ఈ ట్విస్ట్ పెట్టిండు. ఆమేన్. పాత నిబంధనలో కూడా నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా ఒకవేళ ఆ యొక్క అర్పణను అర్పించినట్లయితే, ఆ బలిని అర్పించినట్లయితే, నిష్కల్మషమైన బలిని నువ్వు అర్పించినట్లయితే నీ మీదకి ఏ శాపము రాదు. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా మనల్ని చూసుకోకూడదు. మనం మలినమా, మనకు చక్కగున్నామా, నేను సరైన జీవితం జీవిస్తున్నానా, నిన్ను చూడొద్దు. ఎవరిని చూడాలా? నీ బలిని చూడు. నీ బలి పశువు, నీ తరపున అర్పింపబడిన బలి పశువు మలినముందా, మచ్చలు ఉన్నాయా అవి గమనించు. యేసు ప్రభువుకి ఏమైనా మచ్చ ఉందా? యేసు ప్రభువుకి ఏమైనా మలినం ఉందా? దేవుడు కూడా చూసేది నిన్ను కాదు, నీ తరపున బలి అర్పించబడిన యేసు ప్రభువు. హల్లెలూయా. హల్లెలూయా. ఇటువంటి దేవుణ్ణి మనం ప్రేమించకుండా ఉండలేము. నేనైతే ఇప్పుడు మనం పాత నిబంధన చూసి ఆ దేవుడు చాలా కఠినాత్ముడు అనుకుంటాం. కాదు. ఈజ్ సో లవింగ్ గాడ్. ఆయన ప్రేమ కలిగిన వ్యక్తి కాబట్టి ప్రజలు నాశనం కాకూడదని అక్కడ బలిని ఒక ఇంటర్ఫిరెన్స్గా. హల్లెలూయా. హల్లెలూయా. అదే బలి 2000 సంవత్సరాల తర్వాత తన సొంత కుమారుని అదే బలిపీఠం మీద అదే ప్లేస్లో దేవుడు మన కోసము అర్పించినాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం యేసుక్రీస్తు యొక్క కృపను బట్టి. ఎవరు కూడా అతిశయించడానికి లేదు. నేను పెద్ద డాక్టర్ను, లేకపోతే నేను పెద్ద ఇంజనీర్ను, నేను పెద్ద ఉద్యోగస్తుని, నాకు చాలా పలుకుబడి ఉంది, అనవసరం అండి. ఏది కాదండి. మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృప. హల్లెలూయా. కృప కిందనే ఉండండి, దేవుడు హెచ్చిస్తుంటాడు. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, దేవుని మనం ఆరాధిద్దాం. హల్లెలూయా.